సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ త్వరలోనే రానున్నందున చాలామంది ఎఫ్ఎస్ఓ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేయమన్నారు. అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ అనేది దగ్గరలో ఉన్నందున వాళ్ళు కూడా బ్యాచెస్ అనేది స్టార్ట్ చేయమని అడుగుతున్నారు. సో ఇవన్నీ డీల్ చేయడానికి మనం ఒక అప్లికేషన్ అంటే యాప్ ప్లే స్టోర్లో ఏదైతే అవైలబుల్గా ఉంటుందో సో ఆ యాప్ అయితే మనం తీసుకురావడం జరిగిందండి, రైట్? సో మీకు ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ఇన్ టెలిగ్రామ్ రిలేటెడ్ టు అప్లికేషన్ సంబంధించిన ఏ డౌట్స్ అయినా యూ కెన్ ఆస్క్ ఇన్ ద డౌట్ సెషన్, రైట్? సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే బేసిక్గా మన పెయిడ్ కోర్సెస్ అనేవి ఎలా ఉంటాయి, ఏమేమి ఆఫర్ చేస్తాం, దీని గురించి డీటెయిల్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కాన్సెప్ట్ అండి, ఫారెస్ట్ రిలేటెడ్ కంటూరింగ్ అనే ఒక టాపిక్ సంబంధించిన క్వశ్చన్. ఇది మెయిన్స్లో కూడా క్వశ్చన్ రావడం జరిగింది. అరౌండ్ 2-3 మార్క్స్ అనేది ఈ కంటూరింగ్ మీద క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఐ హోప్ ఎవరైతే నాన్ పెయిడ్ వాళ్ళు అండ్ సెల్ఫ్ చదువుకున్న వాళ్ళు ఇదైతే ఆన్సర్ చేసుంటారని నేను అనుకోనండి. చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తుంటారు ఈ ఇన్ కేస్ ఎవరైనా సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళైనా కూడా, రైట్? బట్ నేను మన పెయిడ్ వాళ్ళకి ఎవరైతే ఎఫ్ఆర్ఓ మెయిన్స్ రాశారో వాళ్ళకి కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా చెప్పాను. మన టీచింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంటూరింగ్ టాపిక్ ఉంది, ఇది వెరీ స్మాల్ టాపిక్. సో ఇది యాక్చువల్ సిలబస్లో మెన్షన్ ఉండదు. సో ఇలాంటి టాపిక్స్ కూడా మనం ఫస్ట్ స్కాటర్ చేసి అంటే ఒక దగ్గర పెడతాం. యాప్ అప్లికేషన్స్లో కూడా క్లాస్లో ఇలానే ఉంటుంది టీచింగ్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్వ్యూ చూస్తాం. సో అసలు ఏం టాపిక్స్ మనం ఈ ఈ కాన్సెప్ట్ లోపల డిస్కస్ చేసుకోబోతున్నాం, దానికి ఓవర్వ్యూ అనేది ఒకటి ఇచ్చేస్తాం. దాని తర్వాత మీకు ఏం చేస్తానంటే వన్ టాపిక్ యూ హ్యావ్ టు గో అంటే ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఎంసీక్యూ, అక్కడ ఎన్నైతే ఎంసీక్యూస్ దాని రిలేటెడ్లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయో అవన్నిటిని అక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్గా చేసేసి అక్కడ అడగడం జరుగుతుంది. సో ఇది మై సెల్ఫ్, ఐఎమ్ కేఎస్ఎస్పి, ఐఎమ్ ఎంఎస్సి ఫారెస్ట్రీ స్టూడెంట్, రైట్? అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ done with a number of new research on this particular examination FRO, FSO, ACFs on both either states అన్నట్టు తెలంగాణ కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఈ ఫారెస్ట్ సర్వీసెస్కి తెలుగులో ఎక్స్ప్లెనేషన్స్కి అలానే ఎలా ఎగ్జామ్స్ అనేవి అడుగుతారు ఏంటి అనేది ఐ హ్యావ్ డన్ ఎనఫ్ రీసెర్చ్. అండ్ ఈసారి ఎవరైతే మన ఎఫ్ఆర్ఓ మెయిన్స్ బ్రాచెస్ ఉన్నారో వాళ్ళకు కూడా వీ హ్యావ్ గివెన్ ఎనఫ్ నాలెడ్జ్ అన్నట్టు. ఎవరైతే జీరో లెవెల్లో ఉన్నారో వాళ్ళని వాళ్ళకు ఒక 200 మార్క్స్ లబ్ధి చెందే విధంగా మేమైతే కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది మా డీటెయిల్స్, రైట్? ఇంకొకటి ఇప్పుడు ఫర్దర్గా మన కాన్సెప్ట్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది అనుకోండి. వాట్ ఈస్ కంటూర్ అంటే, కంటూర్ అంటే ఏంటి? సింపుల్గా ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ కూడా ఏదో ర్యాండమ్ స్టేట్మెంట్ అనేది తీసుకోవడం జరగదు. ఈ స్టేట్మెంట్ ఎలాంటి స్టేట్మెంట్ తీసుకుంటామంటే ఆల్రెడీ బుక్స్లో అవైలబుల్ ఉన్నది లేదా పీవైక్యూస్లో అవైలబుల్ ఉన్న స్టేట్మెంట్స్నే మేము మా పీపీటీలో అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వెంటనే మీకు ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది, లైక్ వాట్ ఈజ్ యాక్చువల్లీ కంటూర్ అంటే, ఇక్కడ నేను స్టేట్మెంట్ ఇచ్చాను కదా, కంటూర్ అంటే లైన్స్ ఆఫ్ జాయిన్ ఆఫ్ సేమ్ ఎలివేషన్ అని చెప్పి, దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని ఐ డూ 1 or 2 ఎంసీక్యూస్. ఆ క్వశ్చన్కి తగినన్ని ఎంసీక్యూస్ కూడా మీ చేత క్లాస్ రూమ్లో చేయించడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మళ్ళీ ఎంసీక్యూస్కి సపరేట్గా బుక్ పక్కన పెట్టుకొని లైక్ సెర్చ్ చేసి లైక్ ఎంసీక్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. క్లాస్ రూమ్లోనే మీకు ఏదైతే 1 hour క్లాస్ ఆర్ 1.5 hour క్లాస్ ఉంటుందో ఆ 1.5 hour 1 hour క్లాస్లోనే మీరు మొత్తం క్లాస్లోనే నేర్చుకుంటారు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇలానే ప్రతి కాన్సెప్ట్ అక్కడే మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా ఆ ఎంసీక్యూస్ మీద డౌట్స్ వస్తాయి కాబట్టి ఐ హ్యావ్ 1-to-1 సెషన్ కాబట్టి మీరు అక్కడే డౌట్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇన్ దిస్ వే మా లైక్ కోచింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇంకొకటి ఫారెస్ట్ మ్యాథమెటిక్స్ కూడా చాలా మంది మ్యాథ్స్ అనే వాళ్ళు చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, మోస్ట్ ప్రాబబ్లీ బైపీసీ క్యాండిడేట్స్ అనమాట. ఇంజనీరింగ్ వాళ్ళు లేదా కొద్దిగా నాన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వాళ్ళు ఏంటంటే ఫారెస్ట్రీతో చాలా సమస్యగా ఫీల్ అవుతారు. ఈవెన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వాళ్ళకు కూడా ఫారెస్ట్రీ మీద పెద్ద అవగాహన లేకపోవడం వల్ల అదే ఫీల్ డిఫికల్టీ. వాళ్ళకి కొంతవరకు అవగాహన ఉంటుంది, స్టిల్ దే ఫీల్ ఏంటంటే డిఫికల్టీ ఫేస్ అయితే చేస్తారు. ఎందుకని? రేంజ్ ఎగ్జామ్ అనేది ఇట్స్ సంథింగ్ డిఫరెంట్, ప్యూర్లీ ఓరియంటెడ్ టు ఫారెస్ట్ అయినందువలన సో సమ్ వాట్ యుల్ ఫీల్ డిఫికల్టీ. బట్ మన కోచింగ్ ఎలా ఉంటుందంటే ఇన్ దిస్ వే ప్రతి ఒక్క కాన్సెప్ట్ వెరీ క్రిస్పీగా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, దాని మీద ఎంసీక్యూస్ ఇవ్వడం జరుగుతుంది, దాని మీద ఎన్నైతే డయాగ్రామాటిక్ లైక్ థింగ్స్ ఉంటాయో ఐ విల్ బీ రిప్రజెంటింగ్ ద పీపీటీస్, రైట్? ఇన్ దిస్ వే ఐ లాస్ట్ క్వశ్చన్స్ ఆన్ ద బేసిస్ అనే దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఈ డౌట్ క్లియర్ చేసుకుంటూ క్లాసెస్ అనేది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక చిన్న కాన్సెప్టే, బట్ దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజెస్ ఆఫ్ కంటూర్ మ్యాప్స్ అన్నాం.
సో చాలా మందికి యూజెస్ అంటే ఏదో ర్యాండమ్‌గా చదువుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇది అప్లికేషన్ స్కిల్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క స్టేట్మెంట్ మీద మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఎంసీక్యూ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకేమవుతుందంటే అనలిటికల్ స్కిల్స్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. రైట్? ఇదే విధంగా మన ఎంటైర్ కోర్స్ అనేది మోడిఫై చేసాం. ఈవెన్ వి బిల్ట్ మ్యాథమెటిక్స్ కూడా ఇదే ఓరియెంటెడ్. ఒక ఫార్ములా చెప్పామంటే ఎన్నైతే ఏబీపీఎస్సీలో క్వెషన్స్ వచ్చాయో, లేదంటే ఏవైతే అదర్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఇలాంటి వాటిల్లో క్వెషన్స్ అడిగారో అవన్నీ క్రిస్పీగా ఒక ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టి అంటే మనం వైల్ డూయింగ్ ద క్లాసెస్ అన్నమాట లెవెల్ ఆఫ్ స్టేజెస్‌గా అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3గా మ్యాథమెటిక్స్‌ని కేటగరైజ్ చేసి ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామినేషన్ క్లియర్ చేశారో ఎఫ్ఆర్ఓ ఎగ్జామినేషన్‌ని వాళ్ళ ద్వారా మన అప్లికేషన్‌లో చెప్పించడం జరుగుతుంది. సో ఇన్ దిస్ వే వి ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. రైట్? మేము మీ ముందుకు రాబోతున్నాం. అండ్ ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ మోర్ ఆర్ లెస్ మన ర్యాంకర్స్‌ని కూడా ఎవరైతే ఫారెస్ట్‌రీ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్‌కి మా దగ్గర కోచింగ్ తీసుకున్నారో ఆఫ్టర్ రిజల్ట్ వి విల్ డిస్‌ప్లే దేర్ మార్క్స్ యాస్ వెల్ యాస్ వాళ్ళతో ఇంటర్వ్యూస్ కూడా మా ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి మా అప్లికేషన్ డీటెయిల్స్. చాలామంది ఫీజ్ అనేది 12,500 ఏదో అమౌంట్ అనేది ఫిక్స్ చేశారు కదా! సో అంత అయితే చాలా హెవీ ఫారెస్ట్రీకి ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పడం జరిగింది. యాక్చువల్లీ దట్స్ అ ఫిక్స్డ్ ప్రైస్ అండి. మేము ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఎందుకంత హై అమౌంట్ ఎందుకంత చార్జ్ చేస్తున్నామంటే యూ విల్ నో వేర్ అంటే మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మీకు ప్రతి కాన్సెప్ట్ ఇక్కడే ఆల్రెడీ డిస్కస్ చేయడం బట్టి సో మీరు ఇక్కడ అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ టెస్ట్‌లు ఉంటాయి. వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు వీక్లీ ప్రోగ్రెస్ అనేది మీ యొక్క యాప్‌లోనే అప్లికేషన్‌లోనే మీకు చూసుకోవడం జరుగుతుంది. దానికి తగినట్టుగా మెంటార్‌షిప్ అనేది చేయడం జరుగుతుంది. సో ఓవరాల్‌గా ఐయామ్ వెరీ ష్యూర్ మన ఏదైతే కోర్స్ అనేది ఉంటుందో అది ఎండ్ ఆఫ్ యువర్ సెషన్ అంటే మీరు ఎప్పుడైతే ఈ 2 మంత్స్ అయిపోయేటప్పటికి మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్‌తో పాటు మీకు జాబ్ ఇప్పించగలదు అనే హోప్ మాకుంది. అలానే మీకు కూడా ఉంటుంది ఆఫ్టర్ జాయినింగ్ ద కోర్స్. సో ఇదండి కోర్స్ డీటెయిల్స్. దీన్ని మేము రెడ్యూస్ చేసి అరౌండ్ 6,500 దాకా ఫారెస్ట్రీ కోర్స్‌ని తేవడం జరిగింది. ఎవరికైతే కోర్స్ అనేది దే ఆర్ అనేబుల్ టు టేక్ అనుకుంటారో వాళ్ళకి బుక్స్ అనేది కూడా హార్డ్ కాపీ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. వెరీ సూన్‌గా మేము మా అప్లికేషన్స్‌లో లేదంటే మా ఛానల్ ద్వారా మీకు విల్ గివ్ అ కాంటాక్ట్ నంబర్ వేర్ యూ కెన్ కమ్ అండ్ ఆస్క్ అస్. సో మేమేం చేస్తామంటే డైరెక్ట్‌గా మీ హోమ్ డెలివరీ అనేది చేయడం జరుగుతుంది బుక్స్‌కి. బేసిక్‌గా మేము ఈ ఫర్దర్ నోటిఫికేషన్స్‌లో ఏం చేస్తున్నామంటే ఎఫ్ఎస్ఓ, ఏబీఓ అండ్ ఎఫ్బీఓ సంబంధించిన బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్? ఎవరికైతే కావాలో, ఎవరైతే మా గైడెన్స్ కోరుకుంటారో అండ్ నోట్స్ అండ్ వీడియోస్ కోరుకుంటారో దే కెన్ కాంటాక్ట్ అస్. రైట్? ఫ్రమ్ 25th ఆన్వర్డ్స్ క్లాసెస్ అనేది రెగ్యులర్‌గా స్టార్ట్ అయిపోతాయి. షెడ్యూల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది షెడ్యూల్. అండ్ ఇంకెవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా కాంటాక్ట్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్‌లో. ఆర్ ఎల్స్ యూ కెన్ కామెంట్ సెషన్ కింద కామెంట్ చేసినట్లయితే మేము మీకు నెంబర్ అనేది ఇస్తాం. సో యూ కెన్ కాంటాక్ట్ అస్ డైరెక్ట్‌లీ. రైట్? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ లెట్ మీ నో. రైట్? ఆల్ ద బెస్ట్ అండి. ఈ ప్రోగ్రామ్‌లో చేరి మీరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ సైడ్ కేఎస్ఎస్‌పి.